అందరికీ నమస్కారం. ఒకప్పుడు కాల్ మనీ చెప్తేనే ప్రజలంతా వణికిపోయేవారు. గతంలో కాల్ మనీ వ్యవహారం విజయవాడ ప్రాంతంలో ఎంత సంచలనం అయిందని కూడా తెలియజేసుకోవచ్చు. ఈ కాల్ మనీ అంటేనే పేద ప్రజల వద్ద కూడా అధిక వడ్డీలకు ఆశ చూపించి వారికి ఉన్నటువంటి అవసరాలను క్యాష్ చేసుకొని ఖాళీ పేపర్ల మీద సంతకాలు పెట్టించుకొని వాటిని గందరగోళానికి సృష్టించి వారిని జలగల్లాగా పట్టి పీడించి వడ్డీల రూపంలో అసలుకి మించి వడ్డీలు వసూలు చేసేదాన్నే కాల్ మనీ అంటారు. గతంలో కాల్ మనీ వ్యవహారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఒనిగిపోయినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. తాజాగా ఒంగోలులో ఒక కాల్ మనీ వ్యవహారం కేవలం 20,000 రూపాయల కోసం కాల్ మనీ వ్యవహారం మరి ఒంగోలు నియోజకవర్గంలో హల్చల్ చేస్తుందని కూడా తెలియజేసుకోవచ్చు. కలెక్టరేట్ లో ఒక ప్రోగ్రామ్ లో పాల్గొనేందుకు వచ్చినటువంటి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మన ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి కొండేపు కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే, ప్రస్తుతం ఆయన మంత్రిగా కూడా కొనసాగుతున్నటువంటి సందర్భం. ఆయనకు దళిత నేత నీలం నాగేంద్రరావు, చప్పిడి వెంగళరావు వీరిరువురితో పాటు కొంతమంది దళిత పెద్దలందరూ కూడా వెళ్ళి ఆయనకు వినతి పత్రం అందజేయడం జరిగింది. నివ్వురిపోయే విషయాలు కూడా మంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఒంగోలులో నెహ్రూ కాలనీకి చెందినటువంటి ఒక ఒంటరి మహిళ, ఇద్దరు చిన్న బిడ్డలతో కూడా ఆమె నివాసం ఉంటది. ఆమె చేసే పని ఏంటంటే ఇళ్లలో చిన్న చిన్న పాచి పనులు చేసుకొని వాళ్ళిద్దరు పిల్లల్ని ఏదో చదివించుకుంటూ ఆమె ఇబ్బందులు పడతా ఉంది. ఎవరి దగ్గరైనా అవసరానికి కొంత అమౌంట్ తీసుకొచ్చుకొని మళ్ళీ వాళ్ళకి వడ్డీ రూపంలో కూడా ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటది. సో ఈమె ఒంటరి మహిళ కావటంతో ఆమెకు మరి ఆర్థికంగా కూడా చేతిచ్చేవాళ్ళు లేకపోవడంతో అది మరి అధిక వడ్డీ కోసం కూడా ఒక 20,000 రూపాయలు అదే కాలనీకి చెందినటువంటి బీసీ మహిళ దగ్గర కూడా డబ్బులు తీసుకొచ్చుకున్నటువంటి సందర్భం. నెల గడిచింది, 2 నెలలు గడిచింది, 3 నెలలు గడిచింది. అంటే 20,000 రూపాయలకి ప్రతిరోజు కూడా 10 రూపాయలు వడ్డీ నెలకి. అంటే చూడండి, ఒంగోలు నగరంలో వడ్డీ వ్యాపారస్తులు ఏ విధంగా జలగల్లాగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను పట్టి పీడిస్తున్నారు అనేది కూడా తెలియజేసుకోవచ్చు. వీరికి రాజకీయ అండ కూడా ఉందనే టాక్ అయితే వినిపిస్తా ఉంది. డబ్బులు తీసుకున్నారో ఆ అమ్మాయిని డబ్బులు ఇచ్చినటువంటి బీసీ మహిళ మరి తరచు వేధించడంతో ఆమె భీష్మించుకొని కూర్చొని మరి గందరగోళ పరిస్థితులు వచ్చిందని కూడా తెలియజేసుకోవచ్చు. మాధురి అనే మహిళ డబ్బులు తీసుకొని ఆ డబ్బులు సకాలంలో చెల్లించలేదని ఆమె ఇంట్లో కూడా ప్రవేశించి ఆమెను విచక్షణ రహితంగా కూడా కొట్టి మరి ఆమెను బయటికి జుట్టు పట్టుకొని కూడా ఆ నెహ్రూ కాలనీలో బయటికి లాక్కొని వచ్చి ఒక స్తంభానికి కట్టేసి గందరగోళ పరిస్థితులు సృష్టించారంటే ఇప్పటికి కూడా మరి ఈ కాల్ మనీ వ్యవహారం ఈ విధంగా జరుగుతుందా అనేది కూడా ఒంగోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఒక్కసారిగా కూడా అవాక్కైనటువంటి సందర్భం. 20,000 రూపాయల కోసం ప్రతిరోజు మరి 10 రూపాయలు వడ్డీ వసూలు చేసుకునేటువంటి వ్యవహారం అంటే ఇది మరి ఎక్కడికి దారి తీస్తుందో అని కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒక్కసారిగా అవాక్క అయినటువంటి సందర్భం. మరి మహిళల మధ్య జరిగినటువంటి ఒక దళిత మహిళను కేవలం మరి ఈ కాల్ మనీ వ్యవహారానికి సంబంధించి ఆమెను జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్ళి చిన్న బిడ్డల ముందు కూడా కొట్టి స్తంభానికి కట్టేసి ఆమెకున్నటువంటి చెవికున్నటువంటి చెవిదిద్దులు దాదాపుగా 4-5 గ్రాముల వరకు కూడా బంగారం ఉంటది. వాటిని వారిరువురు కూడా డబ్బులు ఇచ్చినటువంటి మహిళ సోదరిమణులు వారిరువురు కూడా మరి ఆమె దగ్గర ఉన్నటువంటి ఆ చెవిదిద్దులు లాక్కొని ఆమెపై విచక్షణ రహితంగా దాడి చేసి ఆమె దగ్గర నుంచి లాక్కొని ఉడాయించినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. సో ఈ వ్యవహారం కూడా మరి దళిత పెద్దలుగా చెప్పుకునేటువంటి నీలం నాగేంద్రరావు, చప్పుడు వెంగళరావు దృష్టికి తీసుకెళ్ళటం, వీరు వెనువెంటనే స్పందించి మంత్రి స్వామి దృష్టికి కూడా ఈ కాల్ మనీ వ్యవహారం తీసుకెళ్లడం జరిగింది. పళ్ళ వ్యాపారుల దగ్గర నుంచి కూడా అత్యధికంగా వడ్డీలు వసూలు చేస్తున్నటువంటి సందర్భం. బళ్ళమెట్ల ప్రాంతం, మిగతా కొత్తపట్నం బస్టాండ్ ప్రాంతం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి మనకి ఆర్టీసీ డిపో ప్రాంతం, మంగమూరు డొంక, ఇక్కడ మరి అక్కడ కొంతమంది పొలిటికల్ గా యాక్టివ్ గా ఉన్నటువంటి నేతలే కార్యాలయాలు ఏర్పాటు చేసుకొని మరి కుర్రోళ్ళను పెట్టుకొని కూడా ప్రతిరోజు ఈ వడ్డీ వ్యాపారాలు చేస్తూ మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. ఎవరైతే డబ్బులు చెల్లించరో వారి మీద కూడా వీరంతా రేత్రి వెళ్లి దాడులు చేసి గతంలో చూసాం. కాల్ మనీ వ్యవహారం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా సంచలనమైందో, నిరుపేదల బతుకులు ఏ విధంగా మరి ఛిద్రవధం చేసిందనేది కూడా తెలియజేసుకోవచ్చు. ఒక రోజువారీ కూలి పని చేసుకునేవాడు 10 రూపాయలు వడ్డీ కట్టడం, 5 రూపాయలు వడ్డీ కట్టడం అంటే అది అది అసలు అయ్యే పనే కాదు. అదే విధంగా మరొక దందా కూడా ఒంగోలులో నడుస్తుంది. చిరు వ్యాపారుల దగ్గరికి 10,000 రూపాయలు ఇచ్చి దాంట్లో 2,000 కట్ చేసుకుని 8,000 రూపాయలు ఇచ్చి ప్రతిరోజు 100 రూపాయలు కూడా వసూలు చేసుకునేటువంటి దందా. ఇలాంటి దందాలు మరి రాజకీయంగా కూడా కొంత పలుకుబడితో ఉన్నటువంటి నేతలు చేస్తున్నారనే టాక్ అయితే మరి వినిపిస్తా ఉంది. సో ఈ కాల్ మనీ వ్యవహారం
ఇప్పటికే దళిత నేతలు గురువుగా ఉండి మంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దీనిపై మరి అధికారంలో ఉన్నటువంటి పార్టీ మరి ఎలాంటి చర్యలు తీసుకుంటుందా అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా మరి ఈ మధ్య కాలంలో కొత్తపట్నంలో కూడా మనం చూస్తా ఉన్నాం. వారికి సంధి కాలంలో కూడా కొంత ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే సంధి కాలంలో వేటకి వెళ్ళలేని పరిస్థితి. సో ఆయా ప్రాంతాలను ఎంచుకొని వీరు ఆయా ప్రాంతాలకు వెళ్ళి వారికి తక్కువ అమౌంట్ ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా వాళ్ళకి నిత్యావసర వస్తువులు కొనుక్కోవటానికి కానీ ఇతర సమస్యలను కూడా వాళ్ళు క్యాష్ చేసుకొని అక్కడ వడ్డీ వ్యాపారస్తులు వారం వారం డబ్బులు అదేవిధంగా ఇతర కార్యక్రమాలు కూడా నిర్వహించేలాగా కూడా వారి దగ్గర నుంచి అత్యధికంగా వసూలు చేస్తూ, ఎందుకంటే ఎక్కడా కూడా వీళ్ళ టార్గెట్ ఏంటంటే వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళ టార్గెట్ ఎక్కడైతే నిరుపేదలు ఉంటారో, ఎక్కడైతే నిరక్షరాస్యులు ఉంటారో, ఎక్కడైతే డైలీ మరి వారం వారం వాళ్ళకి ఫైనాన్షియల్ గా కూడా మరి డబ్బులు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయో వారిని క్యాష్ చేసుకొని వారికి మరి వడ్డీకి డబ్బులు ఇస్తూ కూడా వాళ్ళ మరి మనోభావాలు దెబ్బతినే విధంగా డబ్బులు ఇవ్వని పక్షంలో వాళ్ళు వడ్డీ చెల్లించలేని పక్షంలో అసలు ప్లస్ వడ్డీ ఇవ్వాలని వారి మీద ఒత్తిడి చేసాం, వారి మీద భౌతిక దాడులకు దిగటం జరుగుతుందని కూడా తెలియజేసుకోవచ్చు. రాజమండ్రి నుంచి కూడా కొంతమంది రాజమండ్రి, కాకినాడ, ఏలూరు ప్రాంతాల నుంచి కూడా ఒంగోలుకు వచ్చి తిష్ట వేసి ఆ 3 రోజులు అంటే మనకి బుధవారం ఒక రోజు, గురువారం ఒక రోజు, శనివారం ఈ 3 రోజులు కూడా వారు వివిధ ప్రాంతాలను ఎంచుకొని ఒక్కొక్క ఏరియాలో వారికి డబ్బు ఆశ చూపించి ఖాళీ ప్రామిసర్ నోట్లు చెక్కులు తీసుకొని వాళ్ళకి వ్యాపారస్తులు వీళ్ళు ఏం చేస్తారంటే రాజమండ్రి, కాకినాడ, ఏలూరుకు సంబంధించినటువంటి నేతలు ఇప్పుడు ఒక సమోసా కార్ఖానా ఉంది, అక్కడ ఓనర్కు 1 లక్ష రూపాయలు ఇస్తారు. అదేవిధంగా అక్కడ పనిచేసే వాళ్ళ దగ్గర కూడా ఆ ఓనర్ ద్వారా కూడా వాళ్ళకి డబ్బులు ఇప్పించి మరి ప్రతిరోజు వాళ్ళకి డైలీ వేజ్ ఎంత వస్తుంది, 500 నుంచి 600 రూపాయలు కూలి వస్తుంది. దాంట్లో వీళ్ళకి కట్టాల్సినటువంటి డబ్బులు 100-200 రూపాయలు కూడా కట్ చేసుకొని మరి అత్యధికంగా కూడా వడ్డీ వసూలు చేస్తున్నారనే టాక్ అయితే ఒంగోలు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా వినిపిస్తా ఉంది. వీళ్ళ దందా గతంలో ఒంగోలు ప్రాంతానికే పరిమితం అయ్యేది, ఇప్పుడు పల్లెటూరులకు కూడా వ్యాపించడం జరిగింది. అదేవిధంగా బంధన్ బ్యాంకు వీరందరూ కూడా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఆశ చూపి వాళ్ళని ఒక గ్రూప్ గా క్రియేట్ చేసి వారి దగ్గర నుంచి కూడా అత్యధికంగా డబ్బులు వసూలు చేయటం గందరగోళ పరిస్థితులు గతంలో మనం చూసాం. సో ఇప్పటికైనా కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చిరు వ్యాపారం ప్రోత్సహించే విధంగా వారికి వారి భవిష్యత్తుకు కూడా అగ్రతాంబూలం కేటాయిస్తూ వారు ఆర్థికంగా వెసులుబాటు కలిగిస్తూ కూడా మనకి ముద్రా లోన్స్ ఉన్నాయి, ఇతర వ్యాపారాలు చేసుకునేందుకు కూడా మరి డ్వాక్రా లోన్స్ ఉన్నాయి. సో ఈ కాల్ మనీ వ్యవహారం జోలికి ఈ అత్యధికంగా వడ్డీలు ఆశ చూపే మరి ఈ ఫైనాన్షియల్ జోలికి ఎవరు వెళ్లకుండా వారు మరి అక్కడ ఆర్థికంగా వెసులుబాటు ఉన్నటువంటి ప్రభుత్వం కల్పించేటువంటి కార్యక్రమాల్లో ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆ వడ్డీకి కూడా చాలా స్వల్పంగా ఉంటది. సో రూపాయి పావలా, రూపాయి 20 పైసల లోపే ఉంటది బ్యాంకుల ద్వారా తీసుకొని మరి వారు రాబోయే రోజుల్లో కూడా ఈ కాల్ మనీ వ్యవహారాలకు దూరంగా ఉండాలని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. చూద్దాం మరి.